హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి నేమ్ చేంజెస్ ఇన్ ఇండియా. రీసెంట్లీ నేమ్ చేంజెస్ ఇన్ ఇండియా మోస్ట్ ఇంపార్టెంట్ 50 క్వశ్చన్స్ ని ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రధాన మంత్రి కార్యాలయం పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పేరును ఇటీవల ఏ విధంగా మార్చారు? చూడండి, ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్. ఆన్సర్ బి, సేవా తీర్థ్. సేవా తీర్థ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఇటీవల సేవా తీర్థ్గా పేరు మార్చారు. ఓకేనా? అలానే భారత రాజధానిలోని కొన్ని ముఖ్యమైన మార్పులు చూద్దాం. ఓకేనా? మన క్యాపిటల్లో కొన్ని చేంజెస్ చేశారు, అవి ఏమిటో ఒకసారి చూద్దాం. రాజ్పథ్, చూడండి రాజ్పథ్, దీన్ని కర్తవ్య పథ్గా మార్చారు. చూడండి, ప్రతి ఇయర్ పేరేడ్ అవుతుంది కదా, అన్ని ఫోర్సెస్ కలిపి అన్ని రాష్ట్రాల యొక్క ఈవెంట్స్ అన్ని జరుగుతాయి కదా ఇండియా గేట్కి ముందు ఎదురుగా, దాన్నే రాజ్పథ్ అంటారన్నమాట. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు అనమాట. ఈ మార్గాన్ని రాజ్పథ్ అంటారు. దీని పేరు వచ్చి కర్తవ్య పథ్గా మార్చారు. అలానే నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ ని కర్తవ్య భవన్ గా పేరు మార్చారు. ఓకేనా? నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ ని కర్తవ్య భవన్ గా పేరు మార్చారు. అలానే రాజ్భవన్ ఓల్డ్ నేమ్ ని ఇప్పుడు లోక్ భవన్ గా పేరు మార్చారు. ఓకేనా? రాజ్భవన్ ని లోక్ భవన్ గా పేరు మార్చారు. అలానే మొఘల్ గార్డెన్స్ ని, చూడండి ఇది కూడా ఢిల్లీలోనే ఉంది, మొఘల్ గార్డెన్స్ ని అమృత్ ఉద్యాన్ గా పేరు మార్చారు. మొఘల్ గార్డెన్స్ ని. అలానే మరియు లైబ్రరీ, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీ పాత పేరును ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీగా పేరు మార్చారు. ఓకేనా? ఇంకా రేస్ కోర్స్ రోడ్ ని పాత పేరుని ఇప్పుడు లోక్ కళ్యాణ్ మార్గ్ గా పేరు మార్చారు. చూడండి, ఇవన్నీ కూడా మన క్యాపిటల్లో రాజధానిలో ఈ మార్పులు అనేవి జరిగాయి. సరేనా? రాజ్పథ్ని కర్తవ్య పద్, నార్త్ బ్లాక్ ని రాజ్పథ్ పద్, నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ ని కర్తవ్య భవన్, రాజ్భవన్ ని లోక్ భవన్, అలానే ముఘల్ గార్డెన్స్ ని అమృత్ ఉద్యాన్, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీని ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం. సరేనా? అలానే రేస్ కోర్స్ రోడ్ ని లోక్ కళ్యాణ్ మార్గ్ గా పేరు మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్, సిక్కిం రాష్ట్రంలోని పాక్యోంగ్ ఎయిర్పోర్ట్, పాక్యోంగ్ విమానాశ్రయానికి ఎవరి గౌరవార్థం పేరు మార్చారు? చూడండి, ఎవరు పేరు పెట్టారంటే సిక్కిం రాష్ట్రంలోని పాక్యోంగ్ విమానాశ్రయానికి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఆన్సర్ డి, త్రిలోచన పోఖ్రెల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. త్రిలోచన్ పోఖ్రెల్ సిక్కింకు చెందిన మొదటి స్వాతంత్ర సమరయోధుడు, ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. అందుకే ఆయన పేరును విమానాశ్రయానికి పేరు పెట్టారు అనమాట. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మంత్రి మండలి, ద యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ఏ ప్రపోజల్ టు రీనేమ్ కేరళను ఏ పేరు పెట్టాలని ఇటీవల ప్రతిపాదనను ఆమోదించింది? యూనియన్ క్యాబినెట్, కేంద్ర మంత్రి మండలి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఆన్సర్ డి, కేరళ కాదు, కేరళంగా పేరు పెట్టాలని ఇది ఆమోదించింది. చూడండి, ఇంపార్టెంట్ డాటా చూద్దాం. కేరళస్ నేమ్ చేంజ్ కేరళం. ఓకేనా? కేరళ పేరు మార్చింది ఏమని? కేరళంగా పేరు మార్చారు. ల్యాండ్ ఆఫ్ కోకోనట్ కూడా కేరళ రాష్ట్రాన్ని పిలుస్తారు, ల్యాండ్ ఆఫ్ కోకోనట్. చూడండి, పవర్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్, భారత పార్లమెంట్ అధికారాలు ఆర్టికల్ 3 ప్రకారం భారత పార్లమెంట్ కు అధికారాలు ఉన్నాయి. క్రియేషన్ ఆఫ్ స్టేట్స్ అనమాట, కొత్త రాష్ట్రాలు ఏర్పాటు. అలానే చేంజెస్ ఇన్ ఏరియా, విస్తీర్ణంలో మార్పు, వైశాల్యం లేదా తగ్గించడం లేదా మార్పులు అనమాట. చేంజెస్ ఇన్ ఏరియా అలానే చేంజెస్ ఇన్ నేమ్, ఇవన్నీ కూడా ఆర్టికల్ 3 ప్రకారం భారత పార్లమెంట్కు ఉన్న అధికారం అనమాట. అలానే చేంజెస్ ఇన్ బౌండరీస్. సరేనా? చేంజెస్ ఇన్ బౌండరీస్, సరిహద్దుల్లో మార్పులు, ఇవన్నీ కూడా భారత పార్లమెంట్, ఇండియన్ పార్లమెంట్ కు అధికారాలు ఉన్నాయి ఆర్టికల్ 3 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్ లోని ప్రసిద్ధ హిల్ స్టేషన్ మౌంట్ అబు పేరును ఇటీవల ఏ విధంగా మార్చారు? చూడండి, మౌంట్ అబు ఇన్ రాజస్థాన్ హ్యాస్ బీన్ రీసెంట్లీ రీనేమ్ యాజ్ మౌంట్ అబు. ఆన్సర్ బి, అబురాజ్ గా పేరు మార్చారు. మౌంట్ అబుని అబురాజ్ గా పేరు మార్చారు. చూడండి, ఇంపార్టెంట్ డాటా చూద్దాం. రాజస్థాన్ లోని కొన్ని నేమ్ చేంజెస్. సరేనా? చూడండి, కామన్ ని కమ్వాన్ గా పేరు మార్చారు, కమ్వాన్ గా. అలానే జహాజ్పూర్ ని యజ్ఞపూర్ గా పేరు మార్చారు, యజ్ఞపూర్. అలానే అబురాజ్, చూడండి అబురాజ్, మౌంట్ అబుని అబురాజ్ గా, హిల్ స్టేషన్ అన్నమాట ఇది, అబురాజ్ గా పేరు మార్చారు. ఇదంతా ఇంపార్టెంట్ డాటా. నెక్స్ట్ క్వశ్చన్, ఆదంపూర్ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? దీన్ని ఇటీవల శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ విమానాశ్రయంగా మార్చారు. ఆదంపూర్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇట్ వాజ్ రీసెంట్లీ రీనేమ్డ్ యాజ్ శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ ఎయిర్పోర్ట్. చూడండి, ఎక్కడుంది, ఏ రాష్ట్రంలో ఉందంటే ఆన్సర్ బి, పంజాబ్ రాష్ట్రంలో ఉంది ఆదంపూర్ విమానాశ్రయం. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి భవన్ సమీపంలోని నార్త్ బ్లాక్ మరియు సౌత్ బ్లాక్లను ఏ జాతీయ మ్యూజియంగా
మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నార్త్ బ్లాక్ మరియు సౌత్ బ్లాక్ ఏ జాతీయ మ్యూజియంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది అంటే ఆన్సర్ బి యుగే యుగేన్ భారత్ నేషనల్ మ్యూజియం. యుగే యుగేన్ భారత్ నేషనల్ మ్యూజియంగా పేరు మార్చాలని ప్రభుత్వం ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ బిల్లు, గ్రామీణ బిల్లు అనమాట, 2025 ద్వారా ఏ చట్టం ద్వారా భర్తీ చేయబడింది? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ యాక్ట్ ఈజ్ రీప్లేస్డ్ బై ద వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ బిల్ 2025? ఆన్సర్ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. చూడండి విబిజి రామ్ బిల్లు 2025ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. ఇది వికసిత భారత్ 2047 విజన్కు అనుగుణంగా రూపొందించబడింది. కొత్త బిల్లు 2005 నాటి పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎంజీఎన్ఆర్ఈజీఏ భర్తీ చేస్తుంది. ఎంజీఎన్ఆర్ఈజీఏ చరిత్రను గమనిస్తే ఇది ఫిబ్రవరి 2, 2006 నుండి అమలులోకి వచ్చింది. మొదట దీన్ని ఎన్ఆర్ఈజీఏగా అని పిలిచేవాళ్ళు. 2009లో ఎంజీఎన్ఆర్ఈజీగా పేరు మార్చారు మరియు ఇప్పుడు 2025 దీన్ని విబిజి రామ్జీగా పేరు మార్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కోల్కతాలోని చారిత్రాత్మక పోర్ట్ విలియం పేరును భారత సైన్యం ఏమని మార్చింది? రీసెంట్లీ పోర్ట్ విలియం హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్. చూడండి ఆన్సర్ బి విజయ్ దుర్గ్. పోర్ట్ విలియం ని ఏమని పేరు మార్చిందంటే విజయ్ దుర్గా మార్చింది. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. విజయ్ దుర్గ్ ఇప్పుడు హిస్టారిక్ పోర్ట్ ఆఫ్ కలకత్తా, సరేనా? విజయ్ దుర్గ్ ప్రస్తుతం దీన్ని ఏమని పిలిచేవాళ్ళంటే పోర్ట్ విలియం అని పిలిచేవాళ్ళు. ఓల్డ్ నేమ్ వచ్చి పోర్ట్ విలియం, న్యూ నేమ్ వచ్చి విజయ్ దుర్గ్. యాక్చువల్గా ఇది 1696 1702 మధ్యలో కన్స్ట్రక్షన్ అయింది అనమాట, సరేనా? లొకేషన్ వచ్చి వెస్ట్ బెంగాల్ ఉంది. ఎక్కడ ఉందంటే కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది ఆర్మీ యొక్క ఈస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఆర్మీ యొక్క ఈస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్, సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఏ టైగర్ రిజర్వ్ పేరును డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్ టైగర్ రిజర్వ్ గా పేరు మార్చారు? చూడండి డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్ టైగర్ రిజర్వ్ గా పేరు మార్చారు. ఆన్సర్ బి రతాపాని టైగర్ రిజర్వ్. రతాపాని టైగర్ రిజర్వ్. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రతాపాని టైగర్ రిజర్వ్ ఎప్పుడు ఏర్పడింది, ఏ సంవత్సరంలో ఏర్పడింది మరియు ఏ రాష్ట్రంలో ఉంది? నెక్స్ట్ క్వశ్చన్, ఏ మిసైల్ కి క్షిపణికి గాంధీవా అని పేరు పెట్టారు? చూడండి విచ్ మిసైల్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ గాంధీవా? ఆన్సర్ ఏ అస్త్ర MK3. అస్త్ర MK3. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్రలోని ఏ పట్టణానికి రత్నపూర్ అని కొత్త పేరు పెట్టారు? ద రత్నపూర్ ఈజ్ న్యూ నేమ్ ఆఫ్ విచ్ టౌన్ ఇన్ మహారాష్ట్ర? మహారాష్ట్రలోని ఏ పట్టణానికి రత్నపూర్ అని పేరు పెట్టారు అంటే ఆన్సర్ ఏ ఖుల్దాబాద్. చూడండి ఖుల్దాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శూన్య పేదరిక పథకం జీరో పవర్టీ స్కీమ్ కొత్త పేరు ఏమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. జీరో పవర్టీ స్కీమ్ యొక్క కొత్త పేరు ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆన్సర్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీరో పవర్టీ స్కీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శూన్య పేదరిక పథకం. ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫుడ్ డెలివరీ సంస్థ తన కార్పొరేట్ పేరును ఎటర్నల్ గా మార్చుకుంది? తన కార్పొరేట్ పేరును ఎటర్నల్ గా మార్చుకుంది. చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి జొమాటో. ఆన్సర్ బి జొమాటో. నెక్స్ట్ క్వశ్చన్, అస్త్ర MK3 మిసైల్ కు పెట్టిన గాంధీవా. చూడండి గాంధీవా అస్త్ర MK3 మిసైల్ పెట్టిన గాంధీవా అనే పేరు ఏ పురాణ వీరుడి విల్లు పేరు? సరేనా? విల్లు పేరు అంటే ఆన్సర్ బి అర్జున్ యొక్క విల్లు పేరు అనమాట. బాణం పేరే ఈ గాంధీవా. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టులోని కొత్త న్యాయదేవత విగ్రహంలో ఖడ్గం స్థానంలో దేన్ని ఉంచారు? స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ అట్ ద సుప్రీం కోర్ట్ ద స్వార్డ్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ విత్. చూడండి ఆన్సర్ బి ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగాన్ని ఉంచారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్వార్డ్ స్పేస్ లో భారత రాజ్యాంగాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఏ భారతీయ చెస్ దిగ్గజం పేరును ఫిడే చెస్ వరల్డ్ కప్ ట్రోఫీగా పేరు పెట్టారు? చూడండి విచ్ ఇండియన్ చెస్ లెజెండ్స్ నేమ్ హ్యాస్ బీన్ గివెన్ టు ద ఫిడే చెస్ వరల్డ్ కప్ ట్రోఫీ? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి విశ్వనాథన్ ఆనంద్. నెక్స్ట్ క్వశ్చన్, డొనాల్డ్ ట్రంప్ సంతకం ప్రకారం అమెరికా రక్షణ శాఖ ఏ పేరుతో పిలువబడుతుంది? డొనాల్డ్ ట్రంప్ సంతకం ప్రకారం అమెరికా రక్షణ శాఖ ఏ పేరుతో పిలువబడుతుంది? ద US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ హ్యాస్ బీన్ సైన్డ్ టు బి రీనేమ్డ్ బై డొనాల్డ్ ట్రంప్ యాజ్. చూడండి ఆన్సర్ బి డిపార్ట్మెంట్ ఆఫ్ వార్, యుద్ధ శాఖ. ఓకేనా? డిపార్ట్మెంట్ ఆఫ్ వార్. నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ నికోబార్లోని నీల్ ఐలాండ్ ను కొత్త పేరు ఏమిటి? ఏం పేరు పెట్టారు? ఆన్సర్ బి షహీద్ ఐలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏ పథకం పేరును మహాత్మా శ్రీ
మహాత్మాశ్రీగా మార్చింది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్. చూడండి ఆన్సర్ ఏ కర్మశ్రీ. కర్మశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యప్రదేశ్లోని పంచమర్సి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. పంచమర్సి వైల్డ్ లైఫ్ శాంక్చురీ కొత్త పేరు ఏమిటి? మధ్యప్రదేశ్లోని పంచమర్సి వైల్డ్ లైఫ్ శాంక్చురీ కొత్త పేరు ఏమిటి? ఆన్సర్ బి రాజా భబూత్ సింగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. రాజా భబూత్ సింగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాఖండ్లోని కోశ్యాన్లీ తహసీల్. కోశ్యాన్లీ తహసీల్ పేరును ఏ విధంగా మార్చారు? ఆన్సర్ బి కైంచి ధామ్. కైంచి ధామ్. ఇంపార్టెంట్ క్వశ్చన్, కైంచి ధామ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత వైమానిక దళానికి చెందిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఏ పేరుతో పిలుస్తారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి సుదర్శన్ చక్ర. నెక్స్ట్ క్వశ్చన్, జలంధర్లోని ఆదంపూర్ విమానాశ్రయానికి ఎవరు పేరు పెట్టారు? చూడండి, ఆదంపూర్ ఎయిర్పోర్ట్ ఇన్ జలంధర్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ ఆఫ్టర్ హోమ్. ఎవరు పేరు పెట్టారంటే ఆన్సర్ బి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లోని అజ్మీర్లో ఉన్న చారిత్రాత్మక కింగ్ ఎడ్వర్డ్స్ మెమోరియల్ భవన్. కింగ్ ఎడ్వర్డ్స్ మెమోరియల్ బిల్డింగ్ పేరును ఏమని పేరు మార్చారు? చూడండి ఆన్సర్ మహర్షి. ఆన్సర్ బి మహర్షి దయానంద విశ్రాంత్ గృహ. మహర్షి దయానంద విశ్రాంత్ గృహ. చూడండి ఇంపార్టెంట్ డేటా, రాజస్థాన్ ప్రభుత్వం అజ్మీర్లోని 119 ఏళ్ల నాటి చారిత్రాత్మక బ్రిటిష్ కట్టడం కింగ్ ఎడ్వర్డ్స్ మెమోరియల్ భవన్ పేరును ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు మహర్షి దయానంద సరస్వతి గౌరవార్థం మహర్షి దయానంద విశ్రాంత్ గృహగా మార్చింది. సరేనా? ఆర్య సమాజ వ్యవస్థాపకుడు మహర్షి దయానంద సరస్వతి గౌరవార్థం మహర్షి దయానంద విశ్రాంత్ గృహగా పేరు మార్చింది. నెక్స్ట్ క్వశ్చన్, కేరళలోని ఏ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని రాష్ట్రపు మొట్టమొదటి సీతాకోకచిలుక సంరక్షణ కేంద్రంగా బటర్ఫ్లై శాంక్చురీగా ప్రకటించారు? కేరళలోని ఏ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి ఆరళం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఆరళం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. చూడండి, పశ్చిమ కనుమల ప్రాంతంలో ఉన్న కేరళలోని పశ్చిమ కనుమల ప్రాంతంలో ఉన్న ఆరాలం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఇప్పుడు ఆరాలం బటర్ఫ్లై శాంక్చురీగా సీతాకోకచిలుక సంరక్షణ కేంద్రంగా పేరు మార్చారు. సరేనా? ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి సీతాకోకచిలుక సంరక్షణ కేంద్రం అనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కేరళ రాష్ట్రంలోని మొట్టమొదటి సీతాకోకచిలుక సంరక్షణ కేంద్రం ఆలారం బటర్ఫ్లై శాంక్చురీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నగరం పేరును పరశురాంపురిగా పేరు మార్చారు? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ జలాలాబాద్. జలాలాబాద్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలోని జలాలాబాద్ నగరం పేరును ఇప్పుడు పరశురాంపురిగా పేరు మార్చారు. పరశురాంపురిగా. హిందూ పురాణాల ప్రకారం ఈ ప్రాంతం భగవాన్ పరశురాముడి జన్మస్థలంగా పరిగణించబడుతుంది. అందుకే ఆయన గౌరవార్థం ప్రభుత్వం ఈ పేరును పెట్టింది అనమాట. ఫస్ట్ ముందు పేరు వచ్చి జలాలాబాద్, ఇప్పుడు పరశురాంపురి. పరశురాంపురి. నెక్స్ట్ క్వశ్చన్, అహల్యాబాయి హోల్కర్ గౌరవార్థం అహల్యాబాయి హోల్కర్ గౌరవార్థం ఏ రైల్వే స్టేషన్ కు అహల్యానగర్ గా పేరు మార్చారు? చూడండి, అహల్యానగర్ గా పేరు మార్చారు అహల్యాబాయి హోల్కర్ గౌరవార్థం. ఆన్సర్ సి అహ్మద్ నగర్. అహ్మద్ నగర్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ పేరును 18వ శతాబ్దానికి చెందిన మరాఠా రాణి పుణ్యశ్లోక్ అహల్యాబాయి హోల్కర్ గౌరవార్థం అహల్యానగర్ గా పేరు మార్చారు. ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గౌరవార్థం ఏ విశ్వవిద్యాలయం పేరును మార్చాలని నిర్ణయించింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. విచ్ యూనివర్సిటీ విల్ రీనేమ్డ్ ఆఫ్టర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్? ఆన్సర్ ఏ బెంగళూరు సిటీ యూనివర్సిటీ. బెంగళూరు సిటీ యూనివర్సిటీని డాక్టర్ మన్మోహన్ సింగ్ గౌరవార్థం ఈ మన్మోహన్ సింగ్ విశ్వవిద్యాలయంగా పేరు మార్చనుంది. ఇంపార్టెంట్ డేటా చూద్దాం. చూడండి, డాక్టర్ మన్మోహన్ సింగ్ యూనివర్సిటీగా కొత్త పేరు ప్రతిపాదించింది బెంగళూరు సిటీ యూనివర్సిటీని. సరేనా? ప్రస్తుత పాత పేరు వచ్చి బెంగళూరు సిటీ యూనివర్సిటీ, కొత్త పేరు వచ్చి డాక్టర్ మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ. సరేనా? అతను దేశ ఆర్థిక రంగానికి చేసిన కృషికి గాను అలానే విద్యావేత్తగా ఆయన సాధించిన విశిష్టతను మరియు అకాడమిక్ సేవలను స్మరిస్తూ అలానే ప్రేరణగా నిలిచే నాయకత్వం అనమాట. నిజాయితీ, విజ్ఞానం, సాధిపక్వతం కలిగిన ఆయన విలువలకి సన్మానం. నెక్స్ట్ క్వశ్చన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన అప్గ్రేడెడ్ హిందుస్థాన్ జెట్ ట్రైనర్ 36 HJT-36 కు పెట్టిన కొత్త పేరు ఏమిటి? చూడండి, HJT-36 పెట్టిన కొత్త పేరు ఏమిటి అంటే ఆన్సర్ యశస్. యశస్. నెక్స్ట్ క్వశ్చన్, పూణే విమానాశ్రయానికి ఏ ఆధ్యాత్మిక వ్యక్తి పేరు పెట్టనున్నారు? పూణే ఎయిర్పోర్ట్ విల్ రీనేమ్డ్ ఆఫ్టర్ విచ్ స్పిరిచువల్ ఫిగర్? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. పూణే విమానాశ్రయానికి ఏ పేరు పెట్టనున్నారంటే ఆన్సర్ సి జగద్గురు సంత్ తుకారాం మహారాజ్. జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఎయిర్పోర్ట్ గా పేరు పెట్టనున్నారు. చూడండి, పూణే విమానాశ్రయానికి కొత్త పేరు వచ్చి
సద్గురు సంత్ తుకారాం మహారాజ్. కొత్త పేరు జగద్గురు సంత్ తుకారాం మహారాజ్. చూడండి, సంత్ తుకారాం మహారాజ్ మహారాష్ట్రకు చెందిన ప్రముఖ భక్తి కాలపు సాధువు మరియు కవి. ఆయన అభంగాలు భక్తి, సమానత్వం మరియు మానవత్వం గురించి బోధిస్తాయి. ఆయన గౌరవార్థం పుణె విమానాశ్రయానికి జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఎయిర్పోర్ట్ గా పేరు మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ కు ఏ చారిత్రక వ్యక్తి గౌరవార్థం పేరు మార్చారు? ద ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ మహారాష్ట్ర హ్యాస్ బీన్ రీనేమ్డ్ హానర్ విచ్ హిస్టారికల్ పర్సన్? చూడండి, ఆన్సర్ ఛత్రపతి శాంబాజీ మహారాజ్. ఆన్సర్ ఏ ఛత్రపతి శాంబాజీ మహారాజ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. అలానే చూడండి, ఔరంగాబాద్ రైల్వే స్టేషన్, మహారాష్ట్రలో ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఛత్రపతి సాంబాజీ నగర్ రైల్వే స్టేషన్ గా పేరు పెట్టారు. ఓకేనా, ఛత్రపతి సాంబాజీ నగర్ రైల్వే స్టేషన్. మరాఠా సామ్రాజ్యానికి చెందిన గొప్ప యోధుడు మరియు రెండవ ఛత్రపతి సాంబాజీ మహారాజ్ గౌరవార్థం ఈ నూతన పేరును పెట్టారన్నమాట. చూడండి, రెండవ ఛత్రపతిగా ఈయన్ను పిలుస్తారు, సాంబాజీ మహారాజ్ని. సరేనా. నెక్స్ట్ క్వశ్చన్, పోర్ట్ బ్లేయర్ కు ఇవ్వబడిన కొత్త పేరు ఏమిటి? ద న్యూ నేమ్ గివెన్ టు పోర్ట్ బ్లేయర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఆన్సర్ బి, శ్రీ విజయపురం. శ్రీ విజయపురం. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ నగరం కొత్త పేరు ఏమిటి? చూడండి, ఆన్సర్ ఏ దారాషివ్. ఉస్మానాబాద్ కొత్త పేరు దారాషివ్. నెక్స్ట్ క్వశ్చన్, నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నావీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి నేమ్డ్ ఆఫ్టర్ విచ్ లీడర్? ఏ నాయకుడి పేరు పెట్టారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఆన్సర్ సి, డిబి పాటిల్ పేరును పెట్టారు నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి. చూడండి, నావీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు ఖరారు చేశారు, లోక్నేతే డిబి పాటిల్. సరేనా. నెక్స్ట్ క్వశ్చన్, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో ఉంది? మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ నగరంలో ఉంది? ఆన్సర్ ఏ, అయోధ్యలో ఉంది. చూడండి, పాత పేరు వచ్చి అయోధ్య విమానాశ్రయం, ఇప్పుడు కొత్త పేరు వచ్చి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం. సరేనా, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం. చూడండి, ఇతను రామాయణ మహాకావ్యాన్ని రచించిన ఆది కవి. ఓకేనా, మహర్షి వాల్మీకి గౌరవార్థం ఇతను పేరు పెట్టారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ముంబైలోని కర్నాక్ బ్రిడ్జ్ పేరును ఏమని మార్చారు? కర్నాక్ బ్రిడ్జ్ ను ఆన్సర్ సింధూర్ బ్రిడ్జ్ గా మార్చారు. ఆన్సర్ ఏ, సింధూర్ బ్రిడ్జ్ గా మార్చారు. చూడండి, కర్నాక్ బ్రిడ్జ్ ను సింధూర్ బ్రిడ్జ్ గా పేరు పెట్టారు. సరేనా. అయితే నెక్స్ట్ క్వశ్చన్, చంద్రునిపై చంద్రయాన్ 2 తన ముద్రలు వదిలిన ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? చూడండి, చంద్రునిపై చంద్రయాన్ 2 ముద్రలు వదిలిన దాని ప్లేస్ ని, ఫుట్ ప్రింట్స్ ని, సరేనా, ఏమని పిలుస్తారు? ఆన్సర్ బి, తిరంగా పాయింట్. ఇంపార్టెంట్ క్వశ్చన్, తిరంగా పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్, అజ్మీర్లోని ఫాయ్ సాగర్ లేక్ కొత్త పేరు ఏమిటి? చూడండి, ఆన్సర్ ఏ, వరుణ సాగర్. నెక్స్ట్ క్వశ్చన్, హిమాచల్ ప్రదేశ్ లోని రోహతంగ్ టనల్ కొత్త పేరు ఏమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్, రోహతంగ్ టనల్ కొత్త పేరు ఏమిటి అంటే ఆన్సర్ ఏ, అటల్ టనల్. చూడండి, అటల్ టనల్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలోని జాఫ్నా సాంస్కృతిక కేంద్రం పేరును తిరువల్లూర్ సాంస్కృతిక కేంద్రంగా? ఇన్ విచ్ కంట్రీ వాజ్ ద జాఫ్నా కల్చరల్ సెంటర్ రీనేమ్డ్ యాజ్ ద తిరువల్లూర్ కల్చరల్ సెంటర్? చెప్పండి, ఏ దేశంలో అంటే ఆన్సర్ ఏ, శ్రీలంక దేశంలోని ఈ ప్లేస్ ను మార్చారు, తిరువల్లూర్ సాంస్కృతిక కేంద్రంగా మార్చారు, జాఫ్నా సాంస్కృతిక కేంద్రం. ఉత్తరప్రదేశ్ లోని ఏ రైల్వే జంక్షన్ పేరును పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ గా పేరు మార్చారు? ఉత్తరప్రదేశ్ లోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ గా పేరు మార్చారు అంటే ఆన్సర్ ఏ, ముఘల్ సరాయ్ జంక్షన్ ని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ గా పేరు మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలోని హోషంగాబాద్ నగరం పేరును నర్మదాపురంగా పేరు మార్చారు? ఏ రాష్ట్రంలో అంటే ఆన్సర్ బి, మధ్యప్రదేశ్ లో. నెక్స్ట్ క్వశ్చన్, ఒడిశాలోని వేలర్ ఐలాండ్ కొత్త పేరు ఏమిటి? ఒడిశా రాష్ట్రంలోని. ఆన్సర్ ఏ, ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్రలోని ఇస్లాంపూర్ నగరం కొత్త పేరు ఏమిటి? వాట్ ఇస్ ద న్యూ నేమ్ ఆఫ్ ద ఇస్లాంపూర్ సిటీ ఇన్ మహారాష్ట్ర? చూడండి, ఆన్సర్ ఏ, ఈశ్వర్పూర్. ఇస్లాంపూర్ ని ఇప్పుడు ఈశ్వర్పూర్ గా పేరు మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, రాష్ట్రపతి భవన్ లోని ముఘల్ గార్డెన్స్ కొత్త పేరు ఏమిటి? ముఘల్ గార్డెన్స్ యొక్క కొత్త పేరు ఏమిటి రాష్ట్రపతి భవన్ లోని? ఆన్సర్ ఏ, అమృత ఉద్యాన్. రివిజన్ చేసేద్దాం, ఏవి పేర్లు చేంజ్ అయ్యాయో ఒక్కసారి చూడండి. కేరళ అనేది కేరళంగా చేంజ్ అయింది, కేరళ రాష్ట్రంలోని. అలానే పోర్ట్ బ్లేయర్ వచ్చి శ్రీ విజయపురంగా పేరు మార్చారు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంది. అలానే ఔరంగాబాద్ ని ఛత్రపతి శాంబాజీ నగర్ గా
పేరు మార్చారు, ఇది మహారాష్ట్రలో ఉంది. అలానే అహ్మద్ నగర్ ని అహల్యా నగర్ గా పేరు మార్చారు, ఇది కూడా మహారాష్ట్రలో ఉంది. అలానే నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని లోక్ నేతే డిబి పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు మార్చారు, ఇది కూడా మహారాష్ట్రలో ఉంది. అలానే అయోధ్య ఎయిర్పోర్ట్ ని మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు మార్చడానికి ప్రతిపాదించారు, అయితే ఇది కూడా ఉత్తరప్రదేశ్ లో ఉంది. అలానే హోషంగాబాద్ వచ్చి నర్మదాపురంగా పేరు మార్చారు, ఇది మధ్యప్రదేశ్ లో ఉంది. అలానే ఓస్మానాబాద్ ని దారాషివ్ గా పేరు మార్చారు, ఇది మహారాష్ట్రలో ఉంది. అలానే జలాలాబాద్ వచ్చి పరశురాంపూర్ గా పేరు మార్చారు, ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది. అలానే ఇస్లాంపూర్ ని ఈశ్వర్పూర్ గా పేరు మార్చారు, ఇది మహారాష్ట్రలో ఉంది. అలానే కరీంగంజ్ ని శ్రీభూమిగా పేరు మార్చారు, ఇది అస్సాంలో ఉంది. అలానే కార్నాక్ బ్రిడ్జ్ ని సింధూర్ బ్రిడ్జ్ గా పేరు మార్చారు, ఇది మహారాష్ట్రలో ఉంది. అలానే అలహాబాద్ ని ప్రయాగ్రాజ్ గా పేరు మార్చారు, ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది. అలానే ఫైజాబాద్ ని అయోధ్యగా పేరు మార్చారు, ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది. అలానే చూడండి, మొఘల్ సరాయ్ జంక్షన్ ని పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ గా పేరు మార్చారు, ఇది ఉత్తరప్రదేశ్ లోనే ఉంది. అలానే రాజ్పథ్ ని కర్తవ్య పథ్ గా పేరు మార్చారు, ఇది ఢిల్లీలో. అలానే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పేరు మార్చారు, సరేనా. అలానే ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజనని దీని ప్రధానమంత్రి మాతృ వందన యోజనగా పేరు మార్చారు. అలానే నిర్మల్ భారత్ అభియాన్ ని దీన్ని స్వచ్ఛ భారత్ మిషన్ గా మార్చారు. అలానే నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ ని దీన్ని దీన్ దయాల్ అంత్యోదయ యోజన NULM గా మార్చారు. అలానే రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుద్దీకరణ యోజన దీన్ని దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజనగా పేరు మార్చారు. అలానే ఇందిరా ఆవాస్ యోజనని దీన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణగా మార్చారు. అలానే నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ని దీన్ని భారత్ నెట్ గా పేరు మార్చారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని కుదిరితే మళ్ళీ రివిజన్ చేసుకోండి, మీకు ఎగ్జామ్కి అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, జై హింద్.